శరీరంలో ఒక ఎముక విరిగితే మనం ఎక్స్రే తీసి చూడొచ్చు. కాని మనసులో ఎక్కడ లోపం ఉందో, మనం ఎందుకు ఒకే తప్పు పదే పదే చేస్తున్నామో చూపించే సాధనమేదైనా ఉందా అనిపిస్తుంది కదా. నిజమే. ఒక భౌతికమైన గాయాన్ని గుర్తించినంత సులభంగా మనస్సు అనే సంక్లిష్టమైన నిర్మాణం లోపల జరిగే సంఘర్షణను మనం చూడలేము. అవును, ఎందుకంటే మనసు అనేది నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రవాహం. దాన్ని కొలవడానికి మన దగ్గర సాధారణ భౌతిక సాధనాలు లేవు. ఖచ్చితంగా. దాన్ని ఒక చట్రంలో బంధించి చూడడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ. దానికి బాహ్యమైన కొలమానాలు ఉండవు. అంటే కేవలం అంతర్గత శోధన మాత్రమే దానికి మార్గమంటారా? అవును. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఎన్నో శాస్త్రాలున్నాయి. కాని మనస్సును విశ్లేషించడానికి ఒక పటిష్టమైన, శాస్త్రీయమైన విధానం అవసరమవుతుంది. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో మనమా ప్రాచీన ఆధారాలను పరిశీలిద్దాం. త్రిపిటకాల ఆధారంగా, ముఖ్యంగా విముక్తి మగ్గ అనగా విముక్తికి మార్గం అనే అద్భుతమైన గ్రంథం ద్వారా మనసు ఎలా పనిచేస్తుందో వెలికితీసే ప్రయత్నం చేద్దాం. చాలా మంచి అంశం ఎంచుకున్నారు. విముక్తి మగ్గ అనేది కేవలం ఒక సైద్ధాంతిక పుస్తకం కాదు. అది ఒక భిక్షు తన దైనందిన సాధనలో తన మనసును ఎలా అర్థం చేసుకోవాలో నేర్పే ఒక మార్గదర్శి. దీని చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వేల సంవత్సరాల క్రితమే బుద్ధుని బోధనల వెలుగులో మనిషి ప్రవర్తనను 14 విభిన్న స్వభావాలుగా లేదా చరితగా విభజించారు. మన అంతర్గత ప్రత్యవేక్షణ గురించి అప్పట్లోనే ఇంత శాస్త్రీయమైన అవగాహన ఉందా అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రాచీన మానసిక విశ్లేషణా విధానం. ఈ 14 స్వభావాలు మనిషి ప్రపంచాన్ని ఎలా చూస్తాడు, దానికి ఎలా స్పందిస్తాడు అనే దానికి మూలస్తంభాలుగా పనిచేస్తాయి. మనసును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా దాన్ని ఎల్లప్పుడూ నడిపించే ప్రాథమిక శక్తులను తెలుసుకోవాలి కదా. ఇక్కడే విముక్తి మగ్గలోని 6 ప్రాథమిక స్వభావాలు వస్తాయి. సరిగ్గా చెప్పారు. ఈ 6 ప్రాథమిక స్వభావాలను ప్రధానంగా 2 వర్గాలుగా విభజించారు. మొదటిది అశుభమూలాలు. ఈ అశుభమూలాల్లో రాగ అనగా వ్యామోహం, దోష అనగా ద్వేషం, మోహ అనగా అజ్ఞానం లేదా భ్రాంతి ఉంటాయన్నమాట. అవును. ఇవి మనసును గందరగోళానికి గురిచేసే మూలాలు. ఇక రెండవది శుభమూలాలు. వీటిలో సద్ధ అనగా విశ్వాసం, పజ్ఞా అనగా ప్రజ్ఞ లేదా తెలివి, వితక్క అనగా ఆలోచన లేదా విశ్లేషణ ఉంటాయి. ఇక్కడ నాకొక ఆసక్తికరమైన సందేహం వస్తోంది. ఈ 6 స్వభావాలు కేవలం తాత్కాలిక భావోద్వేగాలా? అంటే నదిపై అప్పుడప్పుడు వచ్చే అలలలాంటివా, లేక నది ప్రవాహపు శాశ్వత దిశలాంటివా? ఎంతో లోతైన ప్రశ్నడిగారు. ఇవి కేవలం తాత్కాలికమైన భావోద్వేగాలు కావు. ఇవి మనసులో ఎప్పుడూ క్రియాశీలంగా ఉంటూ ఆధిపత్యం చెలాయించే లక్షణాలు. వీటినే శాస్త్ర పరిభాషలో అధికా అని పిలుస్తారు. అంటే ఒక భిక్షు తన మనసును గమనించినప్పుడు ఈ లక్షణాలలో ఏదో ఒకటి నిరంతరం ఆధిపత్యం వహించడం గమనించవచ్చనమాట. ఖచ్చితంగా. దీని గురించి ప్రాచీన నెత్యాగతా గ్రంథంలో ఒక పాలి వాక్యముంది. నెత్య 273 ప్రకారం రాగచ్చరితో తి రాగసహితం చరితం యత సాతి రాగచ్చరితో రాగాదికో తి అత్థో. ఈ వాక్యం వినడానికి కాస్త సంక్లిష్టంగా అనిపిస్తోంది. దీని అర్థం ఏమిటో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఎవరిలో అయితే రాగం లేదా వ్యామోహం అధికంగా అనగా ఆధిపత్య స్థాయిలో ఉంటుందో వారి మనసు ఎప్పుడూ సుఖాన్ని కోరుకునే దిశగానే ప్రయాణిస్తుంది అని దీని భావం. అంటే సుఖాన్ని వెతుక్కోవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది వారి అంతర్గత నిర్మాణం. వారు ప్రపంచాన్ని చూసే దృష్టికోణమంతా ఆ సుఖాపేక్ష అనే కటకం గుండానే ఉంటుందన్నమాట. అవును. మనసు పనిచేసే యంత్రాంగమే ఆ రాగం చుట్టూ అల్లబడి ఉంటుంది. అదేవిధంగా దోస అనగా ద్వేషం అనేది కూడా మరొక ప్రధాన స్వభావం. అంటే ఈ దోసా స్వభావం ఉన్నవారు ఎప్పుడు ప్రతికూలతలను చూస్తూ ఉంటారు కదా. ఒక సుందరమైన ఉద్యానవనంలోకి వెళ్ళినా వారు వాడిపోయిన పూలను మాత్రమే గమనిస్తారు అంటారు. నిజమే. అది వారి దృష్టిలో ఉన్న లోపం కాదు, వారి మనసులో ఆధిపత్యం వహిస్తున్న ఆ అధిక స్వభావం సృష్టిస్తున్న చిత్రమది. అలాగే మోహ అనగా భ్రాంతి కూడా ఒకటే కదా. ఈ స్వభావం ఉన్నవారు ఎప్పుడూ ఒక రకమైన గందరగోళంలో ఉండి సత్యాన్ని గ్రహించలేరు. అవును. ఒక రకమైన మందకొడితనం వారి మనసును కప్పేసి ఉంటుంది. వీటికి పూర్తిగా భిన్నంగా శుభమూలాలు పనిచేస్తాయి. సద్దా ఉన్న భిక్షు సత్యం పట్ల అపారమైన విశ్వాసాన్ని కనబరుస్తాడు. అదేవిధంగా పంజా అనగా ప్రజ్ఞ ఉన్న మనస్సు
వస్తువుల నిజ స్వభావాన్ని చొచ్చుకొని చూస్తుంది కదా. ఖచ్చితంగా. వితక్కా ఉన్న మనసు కూడా నిరంతరం సత్యాన్వేషణలో విశ్లేషణలు చేస్తూనే ఉంటుంది. అయితే మనుషులు ఎప్పుడూ ఒకే సరళ రేఖలో ప్రయాణించరు కదా. ఒక భిక్షు తన దైనందిన సాధనలో ఈ 6 మూలాలు ఎలా కలిసిపోయి సంక్లిష్టమైన మిశ్రమ స్వభావాలుగా మారుతాయో గమనించడం చాలా ముఖ్యమని విముక్తి మగ్గ వివరిస్తోంది. సరిగ్గా చెప్పారు. ఈ మిశ్రమాల ద్వారానే మొత్తం 14 స్వభావాల నిర్మాణం జరుగుతుంది. ఒక వ్యక్తిలో కేవలం ఒకే లక్షణం కాకుండా 2 లేదా 3 లక్షణాల కలయిక ఉండవచ్చు. అంటే రాగ మరియు దోస కలవటం లేదా రాగ మరియు మోహ కలవటం లాంటివా? అవును. ఈ 3 సమానంగా ఉండే స్థితులు కూడా ఉంటాయి. వీటికి తోడుగా సద్ధ మరియు పంజా లాంటి శుభమూలాల మిశ్రమాలు కూడా ఉంటాయి. ఒక వ్యక్తిలో విపరీతమైన సుఖాపేక్ష ఉంటుంది. అదే సమయంలో వారు అనుకున్నది జరగనప్పుడు అంతే తీవ్రమైన కోపం కూడా వస్తుంది కదా. ఇది రాగ మరియు దోసల మిశ్రమమని చెప్పవచ్చా? అవును, అది సరైన ఉదాహరణ. మానవ ప్రవర్తనలోని వైవిధ్యాన్ని ఈ మిశ్రమాలు ఖచ్చితంగా వివరిస్తాయి. రాగం మరియు మోహం కలిసినప్పుడు ఆ వ్యక్తి సుఖాన్ని కోరుకోవడమే కాకుండా ఏది నిజమైన సుఖమో తెలుసుకోలేని అజ్ఞానంలో కూడా చిక్కుకుపోతాడు. ఈ 14 చెరుపనను లేదా స్వభావాలను గుర్తించడం ద్వారా ఒక భిక్షు తన లోపల ఏ శక్తులు సంఘర్షిస్తున్నాయో స్పష్టంగా తెలుసుకోగలుగుతాడు అన్నమాట. ఖచ్చితంగా. ఇది వారి అంతర్గత స్థితికి ఒక స్పష్టమైన పటంలాగా పనిచేస్తుంది. ఈ గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన ఇంకొక విషయముంది. అదే మిర్రర్ ఎఫెక్ట్, అద్దంలాంటి ప్రతిబింబం అనే ఈ భావనను ఎంతో అద్భుతంగా వివరించారు. అవును, బౌద్ధ మనస్తత్వ శాస్త్రంలో ఇది చాలా ఆసక్తికరమైన కోణం. వ్యామోహానికి అనగా రాగానికి మరియు విశ్వాసానికి అనగా శ్రద్ధకు మధ్య ఉన్న పోలికను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒక రకంగా ఇది విరుద్ధంగా అనిపించడం లేదా? పైకి చూడటానికి ఇది విరుద్ధంగానే అనిపిస్తుంది. వ్యామోహం ఎక్కడా, విశ్వాసం ఎక్కడా అనిపిస్తుంది. అదేగదా. ఉన్నతమైన ఆదర్శంపై ఉండే గాఢమైన విశ్వాసం కూడా కేవలం మరొక రకమైన అత్యాశనా అనిపిస్తోంది. దీనికి విముక్తి మగ్గ ఎలా సమాధానం చెబుతుంది? ఇక్కడే మనం మనసు యొక్క సూక్ష్మస్థాయి పనితీరును గమనించాలి. రాగ మరియు సద్ధ ఒకదానికొకటి అద్దంలో ప్రతిబింబాలు లాంటివి. వాటి మానసిక యంత్రాంగం ఒకటే, కాని దిశ వేరు. అంటే ఆ పట్టుకునే విధానం ఒకటే అంటారా? అవును. రాగస్వభావమున్న మనసు భౌతిక సుఖాలను అంటిపెట్టుకుంటుంది, ప్రాపంచిక ఆకర్షణలను వదలదు. అదే యంత్రాంగం సద్ధలో కూడా ఉంటుంది. విశ్వాసమున్న మనసు ఉన్నతమైన మార్గాన్ని గట్టిగా పట్టుకుంటుంది. దీన్ని వింటే ఒక అడవిలో పెరిగే తీగ గుర్తుకొస్తుంది. ఆ తీగ ఒక విషపూరితమైన చెట్టు నల్లుకుంటే ప్రాణాంతకమవుతుంది. అదే ఔషధవృక్షాన్ని నల్లుకుంటే స్వస్థతనిస్తుంది. చాలా చక్కటి పోలిక చెప్పారు. అల్లుకోవడం అనే స్వభావం తీగది, కాని అది దేన్ని అల్లుకుంది అనేదే ఇక్కడ ప్రధానం. రాగ అనేది అశుభమైన విషయాలను అల్లుకుంటే, సద్ధ శుభమైన సత్యాన్ని అల్లుకుంటుంది. అర్థమైంది. పట్టుకోవడం అనేది ఒక మానసిక ప్రక్రియ మాత్రమే. దాన్ని ఎటువైపు మళ్లించామనేదే మన ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. మరి ద్వేషానికనగా దోసకు మరియు ప్రజ్ఞకు అనగా పన్యాకు మధ్య కూడా ఇలాంటి ప్రతిబింబమే ఉందా? ఖచ్చితంగా. ఈ రెండింటి మధ్య కూడా అద్భుతమైన మిర్రర్ ఎఫెక్ట్ ఉంటుంది. దోస అనగా ద్వేషం ఉన్న మనసు ప్రతికూలతలను చూసి వాటిని తిరస్కరిస్తుంది. అంటే ఒక విషయాన్ని కోపంతో దూరంగా నెట్టివేస్తుందన్నమాట. ఇది ఒక రకమైన అంధకారమైన ఖండన కదా? అవును. దానికి ప్రతిబింబం పన్యా. ప్రజ్ఞ కూడా ఒక రకమైన ఖండనే, కాని అది కోపంతో చేసేది కాదు. వస్తువుల నిజస్వభావాన్ని తెలుసుకోవడానికి చేసే విశ్లేషణ అది. ఒక నైపుణ్యం కలిగిన వైద్యుడు శరీరంలోని వ్యాధిగ్రస్తులైన కణాలను నిర్మలంగా వేరుచేసి తీసివేసినట్టుగా ఉంటుందా? సరిగ్గా అలాగే ఉంటుంది. ప్రజ్ఞ అజ్ఞానాన్ని, భ్రమలను అంతటి స్పష్టతతో విడదీసి చూస్తుంది. దోస అనేది కోపంతో బంధిస్తే, పన్య అనేది శాంతంగా విశ్లేషించి విముక్తిని ప్రసాదిస్తుంది. మనసులోని చీకటి మరియు వెలుగు కోణాలు ఒకే మానసిక యంత్రాంగం ద్వారా పనిచేస్తాయని దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ 14 స్వభావాల గురించి తెలుసుకోవడం కేవలం సైద్ధాంతికం కోసం కాదు కదా? అవును. ఇది పూర్తిగా ఆచరణాత్మకమైనది. ఒక భిక్షు తన రోజువారీ ప్రత్యవేక్షణలో తన మనస్సును ఎలా సరిదిద్దుకోవాలో తెలుసుకోవడానికి ఇది ప్రాతిపదిక. ఇక్కడే కమ్మఠానా అనబడే ధ్యాన విధానాల ఎంపిక వస్తుంది. ఒక వైద్యుడు రోగి దేహతత్వాన్ని బట్టి ఔషధాన్ని ఎలా మారుస్తాడో, గురువులు కూడా భిక్షు స్వభావాన్ని బట్టి ధ్యాన పద్ధతిని అలానే నిర్దేశిస్తారా? అవును. ఇది రోగానికి మందు వేయడం లాంటిదే. గురువులు ఒక భిక్షు యొక్క ప్రవర్తనను చాలా నిశితంగా గమనిస్తారు.
ఆశ్రమంలో వారు నడిచే విధానం, గదిని శుభ్రం చేసుకునే తీరు ఇవన్నీ వారి స్వభావానికి అద్దం పడతాయి. ఈ ప్రత్యవేక్షణ ద్వారా ఆ భిక్షువులో ఏది అధిక స్వభావమో గుర్తించి ఆపై సరైన కమ్మఠానాను ఉపదేశిస్తారు అన్నమాట. ఖచ్చితంగా. రాగస్వభావం ఎక్కువగా ఉన్న భిక్షువుకు ఆ వ్యామోహాన్ని తగ్గించడానికి అశుభధ్యానాన్ని ఒక విరుగుడుగా ఇస్తారు. ఈ అశుభ ధ్యానమంటే భౌతికమైన దేహం పట్ల ఉన్న వ్యామోహాన్ని ఛేదించడం కదా. ఇది మనసుపై ఎలా పనిచేస్తుంది? రాగస్వభావమున్న మనసు నిరంతరం అందం, శాశ్వతత్వం అనే భ్రమలను సృష్టిస్తూ ఉంటుంది. ఆ వలయాన్ని బద్దలు కొట్టడానికే ఈ ధ్యానం ఉపయోగిస్తారు. భౌతిక దేహం యొక్క అశాశ్వతత్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా గమనించడమే అశుభధ్యానం. అంటే దేహమనేది ఎముకలు, మాంసం మరియు రక్తంతో కూడిన ఒక తాత్కాలిక నిర్మాణమని, కాలక్రమంలో నశించిపోయేదే అని లోతుగా గమనించడం గదా. అవును. ఈ ప్రత్యవేక్షణ ద్వారా మనసు సృష్టించుకున్న కృత్రిమమైన ఆకర్షణ క్రమంగా కరిగిపోతుంది. ఇది మనసును అణిచివేయడం కాదు, సత్యదర్శనం ద్వారా అతుక్కునే స్వభావాన్ని రాలిపోయేలా చేయడం. వ్యామోహాన్ని జయించడానికి సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటమే అసలైన మార్గం అని స్పష్టమవుతుంది. మరి దోస అనగా ద్వేషం స్వభావం ఉన్నవారికి ఎలాంటి ధ్యానాన్ని నిర్దేశిస్తారు? వారి మనసు ఎప్పుడూ ఒక రకమైన ఘర్షణలో ఉంటుంది కాబట్టి వారికి అశుభధ్యానమిస్తే అది మరింత కఠినంగా మారుతుంది. అందుకే వారికి మెత్త ధ్యానాన్ని సూచిస్తారు. మెత్త అంటే మైత్రి లేదా ప్రేమపూర్వకమైన దయ కదా. ఈ ధ్యానం ద్వారా ఆ కఠినత్వాన్ని ఎలా కరిగిస్తారు? దోస మనసు ఎప్పుడూ నేను, ఇతరులు అనే గోడను నిర్మిస్తుంది. ఆ గోడను కరిగించడమే మెత్త ధ్యానం ఉద్దేశం. ఇందులో ఒక భిక్షు ముందుగా తన పట్ల తాను మైత్రిని పెంచుకోవాలి. తనను తాను క్షమించుకోవడం నేర్చుకోవాలి అన్నమాట. అవును. ఆ తర్వాత ఆ మైత్రిని తన చుట్టూ ఉన్న ప్రాణులకు, తనకు శత్రువులుగా భావించే వారిపట్ల కూడా ఎటువంటి ద్వేషం లేకుండా కరుణను ప్రసరింపజేయాలి. ఈ సాధన ద్వారా ద్వేషమనే అగ్ని చల్లారిపోతుంది. దయాగుణం అనేది ద్వేషపు కఠినత్వాన్ని కరిగించే అత్యంత శక్తివంతమైన సాధనం. అంటే ప్రతి అధిక స్వభావానికి దాన్ని సమతుల్యం చేసే ఒక నిర్దిష్టమైన సాధన త్రిపిటకాల్లో ఉందన్నమాట. నిజమే. మోహస్వభావముండి గంద్రగోళంలో ఉండే భిక్షువుకు శ్వాసమీద ఏకాగ్రతను నిలిపే ధ్యానం సూచిస్తారు. తద్వారా ఆ స్పష్టతలేని స్థితి పోయి మనసు ఒక బిందువు వద్ద లగ్నమవుతుంది. ప్రాచీన గురువులు మనసును కేవలం ఒక సమస్యలాగా చూడలేదు, అది ఒక పరిణామం చెందే క్షేత్రంలాగా చూశారు. ఖచ్చితంగా. స్వభావాన్ని గుర్తించడం, దానికి తగిన విరుగుడును అన్వయించడం మరియు నిరంతర ప్రత్యవేక్షణ ద్వారా మనసును శుద్ధి చేసుకోవడం ఒక అద్భుతమైన ప్రయాణం. ఇదంతా ఒక జీవితకాల ధ్యానపూర్వక సాధన అనిపిస్తోంది. ఆ అశుభమూలాలను శుభమూలాలుగా పరివర్తన చెందించే ప్రక్రియ ఇది. అవును. తనలోని రాగం, దోషం లేదా మోహం అనే అధిక లక్షణాన్ని నిష్పాక్షికంగా గుర్తించడం, దాన్ని అంగీకరించడం, ఆపై సరైన ధ్యాన పద్ధతితో దాని వేర్లను ఛేదించడమే అసలైన మార్గం. విముక్తి మగ్గలోని ఈ 14 స్వభావాల గురించి, అధిక అనబడే అంతర్గత ప్రేరణల గురించి, మరియు వాటిని సమతుల్యం చేసే కమ్మాటాన ధ్యాన పద్ధతుల గురించి మనం ఈ విశ్లేషణలో చాలా లోతుగా అధ్యయనం చేశాం. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు, ఎప్పటికైనా అన్వయించుకోదగిన అంతర్గత విజ్ఞానం. మనసును బలవంతంగా శిక్షించడం కాకుండా దాని స్వభావాన్ని అర్థం చేసుకుని మార్గదర్శకత్వం ఇవ్వడమే సరైన పద్ధతి. నిజమే. అయితే ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను తీసుకుందాం. దైనందిన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, చూసే ప్రపంచం నిజంగా ఉన్నదున్నట్లుగా దర్శనమిస్తోందా? లేక అది కేవలం మన లోపల నిరంతరం ఆధిపత్యం వహించే అధిక స్వభావం సృష్టిస్తున్న భ్రాంతి మాత్రమేనా? ఎంతో లోతైన ప్రశ్న. ఎవరికి వారు తమ నిశ్శబ్ద సమయాల్లో తమ స్వంత ప్రత్యవేక్షణ ద్వారా తమ మనస్సులు గమనించుకోవడమనేది ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఏకైక మార్గం. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణను ఇంతటి ధ్యానపూర్వకమైన స్థితిలో మనం ముగిద్దాం.